ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్టు ఉత్తరప్రదేశ్ కు చెందిన సాజిద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ ఆలం ను స్థానిక పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు పుట్టపర్తిలో ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఉగ్రవాద సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన విషయాలను పుట్టపర్తిలోని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. గత ఆగస్టు 16వ తేదీన ధర్మవరంలో బిర్యానీ వ్యాపారి నూర్ మహమ్మద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పాకిస్తాన్కు చెందిన 30కి పైగా వాట్సాప్ గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని ఆయన ఇచ్చిన సమాచారం ఆధారాల మేరకు ఉత్తరప్రదేశ్కు చెందిన సాజిద్ హుస్సేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ ఆలంను ఈ నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నూర్ మహమ్మద్ ద్వారా రాబట్టిన సమాచారం మేరకు ఈ నెల 13వ తేదీన ఏపీ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో ఉత్తరప్రదేశ్ జంపర్వాల్లో నివాసం ఉంటున్న సాజిద్ హుస్సేన్ వద్ద జిహాదీ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఒక రఫైల్ ను కూడా హుస్సేన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అదే రోజున ఏపీ పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సహకారంతో నాసిక్ మాలేగావ్లో తౌఫిక్ ఆలం ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి జిహాదీకి సంబంధించిన మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పాకిస్తాన్ నిషేధిత జైషే ఏ మహమ్మద్ వాట్సాప్ గ్రూపుల ఛానళ్లతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. యువతను జిహాదీ కోసం రాడికలైజ్ చేస్తూ పాకిస్తాన్ మిలిటరీ శిక్షణ తీసుకుని భారతదేశంలో యుద్ధం చేయాలని యోచిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని స్థానిక న్యాయస్థానాల్లో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంటర్లపై ధర్మవరానికి తీసుకొచ్చారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇండియా ప్రతినిధులతో సంబంధాలు పెట్టుకుని ముస్లిం యువతను ఉగ్రవాదులుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించామని పాక్ ఆధారిత సోషల్ మీడియా గ్రూపులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి ఉంచారని, నిషేధిత సోషల్ మీడియాలో గ్రూపులు జిహాదీ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలితే దేశద్రోహం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు మత ఛాందసమైన సోషల్ మీడియాలో పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో దేశానికి వ్యతిరేకంగా లేదా రాడికలైజ్ ను ప్రోత్సహించేలా పోస్టులు ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 16/8/2025 అంటే ఆగస్ట్ 16th మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైషే మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇద్దరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ISI బేస్డ్ జైషే మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం, వాళ్ళు సజద్ హుస్సేన్ A2 అక్యూజ్ 2 యాడ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి. మూడవది మనకి తఫీక్ అలాం షేక్. సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ISI టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైషే మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఈ A2 A3 ఇద్దరిని కూడా SDPO ధర్మవరం టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము, తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది. ఈ రెండు టీం కూడా ఇతరుని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది. దీంట్లో సజద్ హుస్సేన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకొని వాడడానికి ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది. దాంతోపాటు అమ్యునిషన్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్స్లో ఈ సజద్ హుస్సేన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడుతున్న ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో వాళ్ళని ఇతరుని అక్కడ ప్రాపర్గా ట్రాన్సిట్ రిమాండ్లో ఇక్కడ మన కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతాయి ఈ ప్రెస్ మీట్ తర్వాత. దీనిలో ఏంటంటే మనకి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే PFI అంటారు, అదొక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ బ్యాండ్ ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆర్గనైజేషన్ని బ్యాన్ చేశారో, ఎప్పుడు మన మానిటరింగ్ దానిపైన ఎక్కువ అయిందో, ఈ రాడికలైజేషన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందో, అప్పుడు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఈ SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని అదర్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళి అక్కడ ఉంటూ ఈ రాడికలైజేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో పాటు మనం క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. రెండవది ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా
ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బికాస్ ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ కానీ సపరేట్ వెబ్సైట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మైండ్ని మార్చడానికి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ రాడికలైజేషన్లో ఈజీగా పాల్గొకుండా ఉండాలి అని చెప్పేసి మన యూత్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఈ పర్టికులర్ అరెస్ట్ని కూడా మనం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ఎవరెవరు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఉంటూ వేరే ఆర్గనైజేషన్లో అండర్ గ్రౌండ్లో ఇలాగా పనిచేస్తున్నారో వాళ్ళపైన క్లోజ్ నిఘా మనం పెడుతున్నాము. అదేవిధంగా యూత్ ఎవరైనా ఇలాంటి ఐఎస్ఐ బేస్డ్ సోషల్ మీడియాలో రాడికలైజేషన్లో పాల్గొన్నారనేది కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నది కూడా ఈ అరెస్ట్ ద్వారా మనం తెలియపరుస్తున్నాము. ఈ ఆపరేషన్ ఈవెన్తో అదర్ స్టేట్కి వెళ్ళి ఈ ఆపరేషన్ని మనం సక్సెస్ఫుల్గా చేసిన ఎస్డిపిఓ ధర్మవరం, తర్వాత ముదిగుప్ప యూపీఎస్ సిఏ గారు అండ్ ఎంటైర్ టీమ్కి కూడా ఐఆర్ టీమ్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం.